నారాయణ గారు నమస్కారం. నమస్కారం సార్. యా, బీసీలకు సంబంధించినటువంటి కేసీఆర్ చేసినటువంటి అంశాలు దీనికి సంబంధించినటువంటి చర్చలో ఉన్నాం. చెప్పండి నారాయణ గారు, మీ అభిప్రాయం ఏంటి? మరి ఇప్పుడు దాదాపుగా స్థానిక సంస్థలకు సంబంధించి బీసీల రిజర్వేషన్లో తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే ఎస్టీస్కు రిజర్వేషన్ ఉన్నాయి సోదరులకు, ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి సోదరులకు. ఓకే, అంబేద్కర్ గారి పోరాటం వలన లభించినాయి. ఓకే, అదేవిధంగా బీసీలకు చట్టసభలలో, ముఖ్యంగా చట్టసభలు కావచ్చు, స్థానిక సంస్థలకు కావచ్చు, రిజర్వేషన్లు అమలు చేసినట్టయితే వాళ్ళ యొక్క స్థానాన్ని, వారి యొక్క ఆర్థిక అవసరాలను చట్టసభల్లో కొట్లాడుకోవడానికి, స్థానికంగా అంటే ఈ విషయాల మీద వాళ్ళ ఆర్థిక బలోపిష్టికి అవసరపడడానికి తప్పకుండా వాళ్లకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే వారి యొక్క స్థానంలో పూర్తిగా ఫార్వర్డ్ క్యాస్ట్ రిజర్వేషన్స్ అయినట్టుగానే నారాయణ గారు, దానికి సంబంధించి ఇప్పుడే జాజుల శ్రీనివాస్ డేటా చెప్తున్నారు. 1000 మంది రావాల్సిన దగ్గర 600 మంది వస్తున్నారు, 800 మంది రావాల్సిన దగ్గర 500 మంది వస్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం బీసీ రిజర్వేషన్. అంటే ఎన్టీఆర్ హయాంలో వచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ని మళ్ళీ ఎన్టీఆర్ శిష్యుడిగా చెప్పుకునే కేసీఆరే తగ్గించాడు అనేది ఇప్పుడే జాజుల శ్రీనివాస్ చెప్తున్నటువంటి మాట. దీని మీద మీరేమంటారు? సీనన్న కొట్లాడుతున్నాడు తప్ప అది పూర్తిగా రాజకీయ పార్టీలకు లోబడే వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను పూర్తిగా ఏకీభవిస్తలేను. అయితే ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగానైతే రిజర్వేషన్ స్థానిక సంస్థలలో కల్పించారో అన్ని స్థానాలలో, చట్టసభలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, రిజర్వేషన్ కల్పిస్తేనే వాళ్ళ దాంట్లో వాళ్ళు పోటీ పడి వాళ్ళు వాళ్ళ ఆ స్థానాలను వాళ్ళు పరిపాలించుకుంటారు. కాబట్టి వాళ్ళ అవసరాలను వాళ్ళు తీర్చుకోగలుగుతారు. కాబట్టి ఎక్కడైతే ఒక ఊర్లో 90% బీసీలున్నా అక్కడ 10% రిమైనింగ్ క్యాస్టెస్ ఉన్నా కూడా వాళ్ళ ఆర్థిక బలంతో వీరిని పూర్తిగా అనగదొక్కే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా వీరి యొక్క జనాభా ప్రాతిపాదిక మీద వీరికి రిజర్వేషన్స్ 100% కల్పించాల్సిందే, చట్టసభలలో కావచ్చు, స్థానిక సంస్థలలో కావచ్చు. ఓకే, శ్రీనివాస్ గారు, నారాయణ గారి మాట విన్నారు. ప్రధానంగా ఆర్థికమైనటువంటి, అంటే 90% బీసీలు ఉన్నప్పటికీ 10% కనుక అగ్రకులాలు ఉంటే ఆ 10%గా ఉన్నటువంటి అగ్రకులాలు దాన్ని తీసేసుకుంటున్నాయి, హైజాక్ చేస్తున్నాయి అనేది ప్రధానమైనటువంటి అంశం. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్లుగా బీసీ రిజర్వేషన్లు తగ్గించటం. ఈ రెండింటిని ఎట్లా చూస్తారు మీరు, శ్రీనివాస్ గారు? వాస్తవంగా ఈరోజు బీసీలకు అన్ని వర్గాలకు జనాభా దామాష్ ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ మధ్యన అగ్రకులాలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదే విధంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీసీలు కేవలం 22 మంది మాత్రమే ఉన్నారు. అదే విధంగా కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ వస్తే ఏమన్నాడు కేసీఆర్ గారు, చిన్న రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుంది అని అన్నాడు. ఇవాళ మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే అగ్రకులాలకు అధికారం ఇచ్చిండో తెలంగాణ కూడా అదే వచ్చాడు. మీరు ఉదాహరణకు చూసుకుంటే ఖమ్మం జిల్లా చూసుకుంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రామరెడ్డి వెంకరెడ్డి ఉంటే పువ్వాడ అజయ్ కుమార్ గారికి అవకాశం ఇచ్చారు. నల్లగొండ జిల్లా చూసుకుంటే జానారెడ్డి ఉంటే జగదీశ్వర్ రెడ్డి వచ్చాడు. మహబూబ్నగర్ జిల్లా చూసుకుంటే అంతకుముందు డికే అరుణారెడ్డి ఉండే, అదే విధంగా నిరంజన్ రెడ్డి వచ్చాడు. రంగారెడ్డి అత్త పోయి అల్లుడు వచ్చాడు. మీకు తెలుసు, సవిత ఇంద్రారెడ్డి పోయి మహేందర్ రెడ్డి వచ్చాడు, మహేందర్ రెడ్డి పోయి మళ్ళీ సవితా ఇంద్రారెడ్డి వచ్చింది. మెదక్ చూసుకుంటే సుంతా లక్ష్మారెడ్డి పోయి హరీష్ రావు వచ్చాడు. అదే విధంగా
వరంగల్ కనీసం అప్పుడన్నా బీసీలు పొన్నాల లక్ష్మీ బసవరాజ్ సారే ఇద్దరు బీసీలు ఉంటే యా ఆ ఇద్దరు బీసీలను తీసేసి ఎర్రబెల్లి దయాకర్రావు తన కులాన్ని తీసుకొచ్చుకున్నాడు. యా కరీంనగర్ జిల్లా తీసుకుంటే కరీంనగర్ జిల్లాలో అంతకుముందు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉండే, ఆ తర్వాత కేసీఆర్ గారు కేటీఆర్ గారిని తీసుకొచ్చుకున్నాడు. యా ఇలా ఆదిలాబాద్ లో ఇంద్రకరణ్ రెడ్డి, యా అదే విధంగా ఇలా నిజామాబాద్ లో అంతకుముందు సుదర్శన్ రెడ్డి ఉండే, ఈయన ఆయన నిజామాబాద్ ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. అంటే కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, అది తెలంగాణ రెడ్ల రావుల సమితిని చేసిండు. తెలంగాణ రెడ్ల రావుల సమితి చేసిండు. టికెట్ కూడా ఇలా మీరు ఒక విషయం చెప్పాలి, నేను అందుకనే 1000 తప్పులు అన్నా. అందరికంటే మొన్న టికెట్ ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు కదా. అందరికంటే టికెట్లు అన్ని పార్టీల కంటే ఇచ్చి బీసీలకు ఎన్ని టికెట్ ఇచ్చిండు? కేవలం 22 టికెట్లు మాత్రమే ఇచ్చిండు. అంటే 60% ఉన్న జనాభాకి 22 టికెట్లు ఇస్తే ఎట్లా? అంటే మొత్తం మేము అప్పుడే చెప్పినాం, కేసీఆర్ గారు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని రెడ్డ రావుల సమితి చేస్తున్నారు, మీరు బీసీలకు టికెట్లు ఇవ్వాలి, మేము ఓట్లు వేసేటోళ్ళం, జెండాలు మోసేటోళ్ళం. నీ తెలంగాణ ఉద్యమంలో మా కాసు శ్రీకాంత్ చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, ప్రొఫెసర్ జయశంకర్, కొండ లక్ష్మణ్ బాబుజీ 1200 మంది బలిదానాలు చేస్తే 1100 మంది మా బీసీ బిడ్డలే. జేఏసీలు పెట్టింది మేమే, అదే విధంగా సకల జిల్లా సమ్మె చేసింది మేమే, బోనం ఎత్తుకుంది మేమే, బతుకమ్మ ఆడింది మేమే, దునికి ధూమ్ధాం చేసింది మేమే. ఇన్ని త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం చీమలు పెట్టిన పుట్టలు పాములకి నిర్వైనట్టు మీరు ఇవాళ రెడ్డరావులకు ఇస్తున్నారు. మీరు సిట్టింగ్లకు టికెట్లు ఇస్తే మీ పుట్టి మునగడం ఖాయమని నేను ఆ రోజు చెప్పిన, కరాఖండిగా చెప్పిన. ఇవాళ ఏమైంది? అదే రెడ్లకు 56 మందికి టికెట్లు ఇస్తే 56 మంది ఓడిపోయారు. అంటే కొద్దిమంది రెడ్లు గెలిచారు, వెలమలకు టికెట్లు ఇస్తే వెడమలు ఓడిపోయారు. ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీకి దర్జాగా గేట్ నెంబర్ 1 లంగా వచ్చేది. ఇవాళ మళ్ళీ గేట్ 2 లంగా వచ్చి అలా హెలికాప్టర్ తిరిగేటువంటి కేటీఆర్ గారు ఆటోలో తిరుగుతున్నాడు. ఆకాశాన తిరిగేటువంటి గేట్ నెంబర్ 1 వచ్చేటువంటి కేసీఆర్ గారు బీసీల దెబ్బకు గుద్దుడు గుద్దితే, ఓటుతోడు గుద్దుడు గుద్దితే ఇవాళ ఓటు తీసుకోవడానికి గేట్ నెంబర్ 2 వచ్చిండు. మళ్ళీ ఈ రోజు ఇవాళ కవితక్క గారు ఈ రోజు పూలే విగ్రహం పెట్టాలంటున్నా. అమ్మ కవిత గారు, నేను రాజనూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, పూలే విగ్రహం పెట్టాలని అడగాల్సింది మీ నాయనని అడగాలి. పూలే విగ్రహం పెట్టాలని అడగాల్సింది మీ అన్నని అడగాలి. డాడీ 10 సంవత్సరాలు ఉన్నావు, నువ్వు కనీసం పూలే విగ్రహం ఎందుకు పెట్టలేని మీ డాడీని అడగాలి. అన్న మున్సిపల్ మినిస్టర్ ఉన్నావు, హైదరాబాద్ పట్టణం అంతా నీ చేతిలో ఉంది, పూలే విగ్రహం ఎందుకు పెట్టలేదని మీ అన్నని అడగాలి. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము పోరాటం చేస్తే బీసీ సెన్సెస్ చేస్తామని చెప్పింది. ఈ బీసీ కులగణని కనుమరుగు చేయడానికి, తదుపరి ప్రశ్న కులగణని కుట్ర చేయడానికి ఇలా పూలే విగ్రహాన్ని తెర మీద తీసుకొచ్చి